వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. జనసేనాని పవన్తో కాపు ఉద్యమ నేతలు కటిఫేనా? తమ సలహాలు సూచనలను జనసేనాని పవన్ పాటించడం లేదని కాపు నేతలు హర్ట్ అవుతున్నారా? ఇకపై పవన్తో ఎలాంటి మాటలు ఉండవా? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, కాపు సంక్షేమ సంఘం నేత హరిరామ జోగయ్య లేఖలు చెప్తున్న సందేశం ఏంటి? కాపు నేతలను ఒప్పించడంలో పవన్ విఫలమయ్యారా? కాపు నేతలకు జనసేనానికి మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్లేనా? జనసేనాని పవన్ కు వరుసగా లేఖలు రాసే కాపు సంక్షేమ సంఘం నేత హరిరామ జోగయ్య, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నొచ్చుకున్నట్లు కనిపిస్తోంది. జనసేన పార్టీకి అనధికార సలహాదారుగా పనిచేస్తున్న మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఎప్పటికప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కు లేఖలు రాస్తూ ఉంటారు. అదేవిధంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా పవన్ కు లేఖలు రాసేవారు. అయితే హరిరామ జోగయ్య లేఖలకు ముద్రగడ లేఖలకు కొంత వ్యత్యాసం ఉండేది. హరిరామ జోగయ్య కాపు సంక్షేమ నేతగా తొలి నుంచి పవన్ శ్రేయస్సు కోరుతూ లేఖలు రాసేవారు. పవన్ ను సీఎం గా చూడాలని ఆకాంక్ష వ్యక్తం చేసేవారు. ఇదే సమయంలో ముద్రగడ రాసే లేఖలు పవన్ ను టార్గెట్ చేసేవిగా ఉండేవి. అధికార పార్టీతో సత్సంబంధాలు కోరుకోవడం వల్లే ముద్రగడ పవన్ కు వ్యతిరేకంగా లేఖలు రాసేవారని విమర్శలు ఎదుర్కొనేవారు. కానీ ఏమైందో కానీ పవన్ తో ఈ మధ్య ముద్రగడకు గ్యాప్ తగ్గింది. ముద్రగడతో పవన్ టచ్ లోకి వెళ్లడమే కాకుండా ఆయనను పార్టీలోకి తీసుకుంటారనే టాక్ నడిచింది. ఈ ప్రచారం ఇలా ఉండగానే సడన్ గా పవన్ తో ఇక ఎలాంటి సంబంధాలు ఉండవనే సంకేతాలిస్తూ చివరి లేఖ సంధించారు ముద్రగడ. ఆయన బాటలోనే పవన్ శ్రేయోభిలాషిగా వ్యవహరించిన హరిరామ జోగయ్య కూడా అదే అభిప్రాయం కలిగేలా లేఖ రాశారు. ఉన్నట్టుండి ఇద్దరు కాపు నేతలు ఒకేసారి లేఖలు రాయడంతో కలకలం రేగింది. టీడీపీ జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపైనే ఈ ఇద్దరూ అసంతృప్తి వ్యక్తం చేయడం, అదే కారణంతో జనసేనాని వైఖరిని తప్పుపడుతూ లేఖలు సంధించడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తనను 2 సార్లు కలుస్తాను అని కలవని జనసేనాని పవన్ ఇంకెవరో డైరెక్షన్ లో నడుస్తున్నారని, తనను పనికిరాని తుక్కుపట్టిన ఇనుప ముక్కలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం ద్వారా చంద్రబాబు చెప్పినట్లు పవన్ నడుచుకుంటున్నారు అనే అభిప్రాయం కలిగేలా విమర్శలు గుప్పించారు ముద్రగడ. ఇక జనసేన 80 సీట్లలో పోటీ చేస్తుందని ఆశిస్తే కేవలం 24 సీట్లకే పరిమితమవడం తనను బాధించిందని చెప్పడం ద్వారా టీడీపీతో పొత్తుపై తన వ్యతిరేకత తెలియజేశారు ముద్రగడ. ఇక పవన్ కు తొలి నుంచి శ్రేయోభిలాషిగా వ్యవహరిస్తున్న హరిరామ జోగయ్య తాడేపల్లిగూడెం సభకు 2 రోజుల ముందు ఓ లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పవన్ వ్యవహరించాలని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ తొలి 2 ఏళ్లు సీఎం గా పనిచేయాలని కోరారు హరిరామ జోగయ్య. కూటమిలో పవన్ స్థానం ఏమిటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే హరిరామ జోగయ్య లేఖలను జనసేనాని పవన్ లైట్ గా తీసుకున్నారు. చంద్రబాబు కూడా పవన్ కాపు నేతల మధ్య జరుగుతున్న సంవాదంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. దీంతో ఇటు హరిరామ జోగయ్య అటు ముద్రగడ ఒకేసారి లేఖలతో విమర్శలు గుప్పించారు. తన అవసరం ఉంటుందని పవన్ కు సహకరిద్దామని తాను భావించాను అని, కానీ 24 సీట్లు తీసుకున్న పవన్ కు ఎలాంటి అవసరం లేదని తేలిపోయిందని తన లేఖలో స్పష్టం చేశారు ముద్రగడ. అదే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో ఏ ఒక్కరూ తన సూచనలు సలహాలు పాటించలేదని ఆరోపిస్తూ వారి కర్మకు తాను చేయగలిగిందేమీ లేదని నిష్ఠూరాలతో మరో లేఖ సంధించారు హరిరామ జోగయ్య. ఇలా ఇద్దరు ప్రముఖ కాపు నేతలు ఒకేసారి లేఖలు రాయడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీకి కాపుల మద్దతు ఎక్కువనే ప్రచారం ఉంది. జనసేనాని పవన్ కూడా తరచూ తన అభిమానులతో పాటు తన సొంత సామాజిక వర్గం అండగా నిలవాలని కోరేవారు. జనసేనాని పవన్ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఈ 2 వర్గాలే ఎక్కువగా కనిపించేవి. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గం అసంతృప్తితో ఉన్నట్లు ఇద్దరు బడా కాపు నేతలు లేఖల ద్వారా తెలియచేయడంతో జనసేన వర్గీయుల్లో ఆందోళన రేకెత్తుతోంది. ముద్రగడతో జనసేనానికి పెద్దగా సంబంధాలు లేకపోయినా హరిరామ జోగయ్య తీసుకునే నిర్ణయం మాత్రం పవన్ కు నష్టం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ పరిస్థితిని పవన్ ఎలా అధిగమిస్తారనేదే ప్రశ్నార్థకంగా మారింది.